హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ధన్విక్ తడవర్తి. మీరు చూస్తున్నారు ధన్వీస్ బ్లాగ్. మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాడు మీ ధన్విక్. ఇంకా రండి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న పొడుపు కథ. అదేంటంటే చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. దీని ఆన్సర్ మీకు కనుక తెలిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోని లైక్ చేసి కామెంట్లో ఆన్సర్ రాసేయండి. మరి ఇది మనం చెప్పుకోబోయే ఇంట్రెస్టింగ్ కథ ఏంటో తెలుసా? అదేంటంటే కోడి పిల్లల ఉపాయం. అనగనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరి దగ్గరలో ఒక చిన్న అడవి ఉండేది. ఆ అడవిలో కొన్ని జీవులు జీవించేవి. ఆ ఊర్లో ఒక కోడి ఉండేది. ఆ కోడి గుడ్లు పెట్టింది. ఆ గుడ్లు కాస్త చిన్న చిన్న క్యూట్ కోడి పిల్లల్లా మారాయి. అవి నెమ్మదిగా అలా కోడి అంత స్టేజ్కి అలా పెరుగుతూ ఉన్నాయి. అలా పెరుగుతూ ఉండేసరికి ఒకరోజు తల్లి కోడి పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అయితే అప్పుడు తల్లి కోడి పిల్లలకి ఇలా చెప్తూ వెళ్ళింది, ఎవరిని ఊరికే నమ్మకండి, ఎవ్వరు ఏం చెప్పినా నమ్మకండి, అందరూ యునైటీగా ఉండండి, అందరూ ఒక మాట మీద నిలబడండి అని చెప్పి తల్లి కోడి చెప్పి చాలా బాధగా వాళ్ళ పిల్లల్ని ఆ గూడిలో వదిలేసి వెళ్ళిపోయింది. అయితే ఈ తల్లి కోడి బయటికి వెళ్ళడము ఒక కన్నింగ్ నక్క చూసింది. ఆ నక్క చూసేసరికి అబ్బా ఈ కోడి వెళ్ళిపోతుంది, ఇంకా దీని పిల్లల్ని మనం తినేయచ్చు అని చెప్పి అనుకుంది. తర్వాత ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఇలా అంది. డోర్ బయట నించుని ఇలా అడుగుతూ ఉన్నాయి కోడి పిల్లలు, మీరు ఈరోజు ఎక్కడ పడుకుంటారు అని అనేసరికి కోడి పిల్లలకి వచ్చి ఇలా గుర్తు వచ్చింది. తమలో తామే మాట్లాడుకున్నారు, అవును అమ్మ చెప్పింది కదా ఎవరి మాటలు నమ్మద్దా అని చెప్పి, మనం ఇప్పుడు తప్పు చెప్దాం, ఇది ఖచ్చితంగా నక్కే అయి ఉంటుంది అని చెప్పి కోడి పిల్లలు అనుకున్నాయి. మేము మా అమ్మ చేసిన గూడులో పడుకుంటాము అని కోడి పిల్లలు చాలా స్వీట్ వాయిస్తో అలా చెప్పేసరికి నక్క తామ ఇంటికి వెళ్ళి, అవునా ఇప్పుడు గూడులో పడుకుంటాయి కదా అని చెప్పి మనం ఎలాగైనా ఈ కోడి పిల్లని తినాలని చెప్పి ఒక ప్లాన్ వేసుకుంది. ఆ ప్లాన్ ప్రకారమే అంతా చేసుకుంటూ వెళ్ళింది. రాత్రికి అయ్యేసరికి కోడి పిల్లలకి ఉపాయం వచ్చింది. అవును నక్క అలా అడిగింది కదా, మనం గూట్లో పడుకోకూడదు అని చెప్పి వాళ్ళ అమ్మ చేసిన పొయ్యిలో అవి పడుకున్నాయి. తమ గూట్లో ఇన్ని చాలా ముళ్ళేసి ఆ పొయ్యిలో పడుకునేసరికి నక్క వచ్చింది. నక్కేమో ఆ కోడి పిల్లల కోసం గూట్లో నోరు పెట్టేసరికి తన నోరు మొత్తం ముళ్ళు గుచ్చుకోకపోయి నక్క చాలా ఏడుస్తుంది. ఆ కన్నాల్లో నుంచి రక్తం వచ్చేస్తుంది. ఇంకేం చేయలేక నక్క తామ ఇంటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే కూడా ఆ నక్క డోర్ బయట నుంచి కోడి కొనలు, మీరు ఈరోజు ఎక్కడ పడుకుంటారు అని అడిగేసరికి అప్పుడు కోడి కొనలు చెప్పాయి, అవును మనము నిన్న చూసేసరికి నక్క మూతి చుట్టూ ముళ్ళు గుచ్చుకున్నాయి కదా, అయితే అది కంపల్సరీ మనం తినడానికి వస్తుంది, మనము దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పి అన్నీ ఒకటే మాట మీద ఉన్నాయి. ఆ తర్వాత అవి ఇలా అన్నాయి, మేము మా అమ్మ చేసిన పొయ్యిలో పడుకుంటాము అని అనేసరికి, అవునా పొయ్యిలో పడుకుంటారా అని చెప్పి అప్పుడు నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ నిన్నట్లాగే మళ్ళీ నక్క వచ్చి ఆ కోడి పిల్లల కోసం ఆ పొయ్యిలో పెట్టేసరికి ఆ కోడి పిల్లలు దాంట్లో ముందే బాగా ఎర్రగా మండుతున్న బొగ్గులు వేసేసరికి ఆ నక్క మూతి మొత్తం కాలిపోయింది. అయ్యా బాబు అని చెప్పి తమ ముక్కుని తీసుకెళ్ళి నీళ్ళల్లో పెట్టింది.
తర్వాత ఇంకేం చేయలేక అది మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు కోడి పిల్లలన్నీ ఇలా మాట్లాడుకుంటున్నాయి. అవును, డైలీ నక్క వచ్చి మనల్ని తినడానికి ప్రయత్నిస్తుంది. మనము ఈరోజు ఎలాగైనా ఆ నక్కకి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఆ కోడి పిల్లలు అనుకునేసరికి తర్వాత అన్నీ యునైటీగా ఉండి సరే చేద్దాము అని చెప్పి అన్నీ ఒకటే మాట మీద ఉన్నాయి. అన్నీ ఒకటే మాట మీద ఉన్నాక ఆ నక్కని డిఫీట్ చేయగలవు. తర్వాత ప్రతిరోజులాగే ఆ నక్క డోర్ వైపు నించుని కోడికొన్నలు ఈరోజు మీరు రాత్రి ఎక్కడ పడుకుంటారు అని అనేసరికి మేము ఆ ఎండుగడ్డిలో పడుకుంటాము అని అన్నాయి. అవునా, ఎండుగడ్డిలో పడుకుంటారా అని చెప్పి అప్పుడు నక్క ఆ రాత్రి అయ్యేసరికి ఆ నక్క ఆ ఎండుగడ్డిలోకి వెళ్ళి మూతి పెట్టింది కోడి పిల్లల కోసం. పెట్టేసరికి అప్పుడు ముందరే కోడి పిల్లలు వస్తాయని చెప్పి వాళ్ళ ఇంటి అటక మీదకి వెళ్ళి కూర్చుని దానికోసం వెయిట్ చేస్తున్నాయి. తర్వాత నక్క వచ్చి ఆ మూటి పెట్టేసరికి అది ఎండుగడ్డి కదా, ఎండుగడ్డికి మంట అంటిస్తే చాలా చాలా త్వరగా మంట అంటుకుంటుంది. అప్పుడు ఆ కోడి పిల్లలు మంట అంచేసేసరికి ఆ నక్క బాడీ మొత్తం కాలిపోయి మొత్తం బూడిదైపోయింది. ఆ తర్వాత ఆ తల్లి కోడి ఆ ఊరి నుంచి మళ్ళీ వీళ్ళింటికి వచ్చేసరికి ఈ కోడి పిల్లలు ఇలా చెప్తున్నాయి, అమ్మ ఈరోజు అయ్యింది, మాకు నక్కని తినడానికి వచ్చింది, మేము నిన్న బుద్ధి చెప్పాము అని చెప్పేసరికి ఆ కోడి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ కోడి పిల్లలన్నిటిని దగ్గరికి తీసుకున్నాయి. ఈ స్టోరీలో మోర్ అంటే తెలుసా? అదేంటంటే మనం ఎప్పుడు యునైటీగా ఉంటే మనము ఏ పనైనా చేయొచ్చు. మనము ఎప్పుడు ఏ సమస్యలో ఉన్నా ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నా మన సమయస్ఫూర్తిని తర్వాత మనం బ్రెయిన్ని సరిగ్గా యూజ్ చేస్తే అది ఎంత పెద్ద ప్రాబ్లం నుంచైనా మనం బయటపడవచ్చు. ఈ వీడియోలో చూశారు కదా, కోడి పిల్లలన్నీ యునైటీగా ఉండి నక్కని ఓడించాయి. ఆ నక్క చాలా కన్నింగ్గా ఉంది. ప్రతిసారి కోడి పిల్లని తినేద్దామని చూసింది. ఆ నక్క చాలా కన్నింగ్గా ఉంది. మనం ఎప్పుడు కన్నింగ్గా ఉండకూడదు. మనం ఎప్పుడు ఎదురు వాళ్ళకి ఏం మంచి చేయాలా అని చెప్పి థాట్స్లో ఉండాలి. కానీ మనం ఏం చేయాలా, ఎదురు వాళ్ళని డిస్టర్బ్ ఏం చేయాలా అని చెప్పి మనకు అలాంటి థాట్స్ ఉండకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఎప్పుడు చూస్తూనే ఉండండి మన ఛానల్ ధన్వేష్ బ్లాగ్ మరియు telugustory.net. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై telugustory.net. ఆగండి, నేను ఫస్ట్లో చెప్పిన పొడుపు కథ మీకు గుర్తుంది కదా, దానికి మన వీడియోని లైక్ చేసి కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ యువర్ ధన్వేష్.